వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని కేరళకు చెందిన 71 ఏళ్ల లీలా జోస్ నిరూపించారు. చిన్నప్పటి నుంచి ఆకాశంలో పక్షిలా ఎగరాలని కలలుగన్న ఆమె ఇటీవల తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. ఏకంగా 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ ఘనత సాధించిన రాష్ట్రంలోని అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. కేరళలోని ఇడుక్కి జిల్లా కొన్నతడికి చెందిన లీలా జోస్కు చిన్నప్పుడు తన ఇంటిపై నుంచి వెళ్లే విమానాలను చూసినప్పుడే స్కై డైవింగ్ చేయాలనే కోరిక పుట్టింది. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నప్పుడు వారంతా నవ్వి ఎగతాళి చేశారు. అయినా ఆమె తన కలను వదులుకోలేదు. ఇటీవల దుబాయ్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన కుమారుడు అనీష్ను కలిసేందుకు వెళ్ళినప్పుడు తన కోరికను బయటపెట్టారు. మొదట తల్లి మాటలను అనీష్ తేలిగ్గా తీసుకున్న ఆమె పట్టుదలను చూసి స్కై డైవింగ్కు ఏర్పాట్లు చేశాడు. ఇందుకోసం గైడ్, విమానం, వీడియో రికార్డింగ్తో సహా సుమారు 2 లక్షల రూపాయల ఖర్చయింది. అత్యంత అనుభవజ్ఞుడైన శిక్షకుడితో కలిసి ఆమె టాండమ్ జంప్ పూర్తి చేశారు. గాల్లో తేలుతున్నప్పుడు భయం, ఆనందం రెండు కలిగాయి. ఒక దశలో నా శరీరం బరువును పూర్తిగా మర్చిపోయాను అని లీలా తన అనుభవాన్ని వివరించారు. 6,000 అడుగుల ఎత్తులో పారాచూట్ తెరుచుకున్నప్పుడు సురక్షితంగా కిందకు దిగుతాననే నమ్మకం కలిగిందని ఆమె తెలిపారు. తిరిగి స్వగ్రామానికి వచ్చాక తన సాహస యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్నేహితులకు చూపించారు. మొదట ఆశ్చర్యపోయిన వారు ఆ తర్వాత ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని అభినందించారు. తన తండ్రి ఆర్మీ అధికారి అయిన మాణికుట్టి ఇచ్చిన ధైర్యమే తనకి స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. తన తర్వాతి లక్ష్యం ఏంటని అడగా సాధ్యమైతే అంతరిక్షంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. నా వయసు అడ్డంకి కాదనుకుంటే నా కోరికను పరిశీలించాలని ఇస్రోని కోరుతున్నాను అని ఆమె బదులిచ్చారు. ఇటీవల హర్యానాలో 80 ఏళ్ల డాక్టర్ శ్రద్ధా చౌహాన్ కూడా 10,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించారు. లీలా, శ్రద్ధ వంటి వారి సాహసాలు వయసుతో సంబంధం లేకుండా కలలను సాకారం చేసుకోవచ్చని ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి. కాగా ప్రస్తుతం 71 ఏళ్ల కేరళ వృద్ధురాలు లీలా సాహసోపేతమైన స్కై డైవింగ్ నెటిజన్లను ఇన్స్పైర్ చేస్తుంది. పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మరోసారి నిరూపితమైందని అంటున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.